నమస్తే అందరికీ. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రధానంగా నిన్నటి నుంచి ఒకటే అంశం ప్రధానంగా చర్చ సాగుతుంది. అదే నిన్న బాల్కసుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారాన్నే లేపినాయని చెప్పుకోవచ్చు. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని చెప్పేసి, సింగరేణి భవనాన్ని కూల్చేయాలని చెప్పేసి, రైలు రోకో చేసి రైలు పట్టాలని తీసేయాలని చెప్పేసి, ఇలాంటి హింస ప్రేరేపించే వాతావరణం, అలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. ఈ అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు ఓయూ మైపాల్ యాదవ్ అన్న ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. అన్న చెప్పండి అన్న, నిన్న బాల్కసుమన్ అంటే కేటీఆర్కి అత్యంత ప్రధాన సన్నిహితుడు, గతంలో ఎంపీగా పనిచేసిండు, ప్రభుత్వ విప్పుగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు. అంటే మాజీ ప్రజాప్రతినిధి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఎట్లా చూడాలి, ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలన్న? అదే ఇప్పుడు మనం ఏది చెప్పినా ఆయన ఏదో అన్నాడు అనలేదు అని కూడా అంటారు. బిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కూడా ఆయన ఏమన్నాడో కూడా నేను వినిపిస్తా. విన్న తర్వాత మనం మాట్లాడితే పేరేనండి బాల్కసుమన్. మామూలుగా నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్డు మీద మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయరు. మన ఏరియాలో అన్ని రైల్వే లైన్లు ఉన్నాయి. కోసిపారే రోజు ఓ ప్రోగ్రామ్ పెట్టి రైలు రోగాన్ని పెట్టి రైలు పోయినారు. ఓ నెల రోజులు జైలుకి ఏం పోయింది, 45 రోజులు పోయినండి. జైలుకి పోతే ఒక కేసు అయితే మంచిగా మెడల్ వచ్చినట్టు, గోల్డ్ మెడల్ వచ్చినట్టు ఫీల్ కావాలి తప్ప భయపడదు. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీ కూడా మీరు సీరియస్గా ప్లాన్ చేయాలి. అవసరమైతే రోజు ఇక్కడ సింగరేణి భవన్ అని కాలబెట్టారు, మొత్తం అంగడి చేసి పారారు. ఏముంది ఇది అది అసలు ఇట్లాంటి క్రిమినల్స్ కూడా భారతదేశంలో ఉన్నారా అంటే, ఇతను ఒక శాసనసభ్యుడు, శాసనాలు అంటే మాజీ శాసనసభ్యుడు ఇట్లాంటి క్రిమినల్ మాటలు మాట్లాడడం వల్లనే గతంలో ఓడిపోయాడు. ఈయన ఎంత పెద్ద క్రిమినల్ అంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో కానీ బయట కానీ చాలా మందిని ఈయననే గొంతులు కోసి సంపాదమని అనుకున్నాడని, ఉద్యమం టైంలో అనేక మంది ఉద్యమకారులను కూడా చంపాలని ప్రయత్నించిండని, కొద్దిమంది చంపిండని జగ్గారెడ్డి లాంటి వాడు మాట్లాడిండు. ఈ తెలంగాణ ఉద్యమకారులను ఉస్మానియాలో కానీ బయట కానీ ఇప్పుడు చాలా ఆత్మహత్యలు జరిగినాయి కదా. అవును. దాంట్లో మేము ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడు ఉన్నప్పుడు బాల్కసుమన్ లాంటి వాడు ఉన్నాడు, జాగ్రత్త, అర్ధరాత్రి తిరగకండి, సింగిల్గా అసలుకే తిరగకండి, మా సీనియర్లు చెప్పేది మాకు. అంటే బాల్కసుమన్ అనే వ్యక్తి రాజకీయంగా ఎదగడానికి, ఎవరి గొంతులైనా కోయడానికి, రైల్వే పట్టాలనే కాదు మనుషుల గొంతులు కోయడానికి కూడా సిద్ధమనేది అప్పట్లో మాట్లాడుకునేది. ఎవరికైనా పట్టి ఉరేసేదని మాట్లాడుకునేది. అంతటి ఒక క్రూరమైనటువంటి రాజకీయాలు చేస్తాడు. బాల్కసుమన్తో ఎవరితో పెట్టుకున్నా బాల్కసుమన్ అంటే ఒక క్రిమినల్ లాంటి వ్యక్తి, ఒక నయీం కంటే దారుణం. నయీం అన్నా నేను రౌడీని అని చెప్పుకొని చేస్తాడు, కానీ వీళ్ళు మంచోళ్ళు ఉద్యమకారులం అని చెప్పుకొని చేస్తారు అనేది అప్పట్లో చర్చలు జరిగేది. ఈయన ఇక్కడనే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఎక్కడన్నా ఇడ్లీ తినే దగ్గర, బజ్జీ తినే దగ్గర కూడా డబ్బులు లేకపోతే 10 రూపాయలు 20 రూపాయలు కూడా లేకుండా ఉంటే ఎగ్గొట్టేది డబ్బులు అని కూడా అనేది. ఇక్కడ ఇంకా కూడా చెప్పుకుంటారు, ఎక్కువ తక్కువ అడిగితే కోస్తా నా కొడక అని పాపం ఆంధ్ర బెదిరించేదని ఉన్నాయి టాక్స్. ఉస్మానియా యూనివర్సిటీలోనే పాపం ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఇడ్లీ, బజ్జీ, బోండా ఇట్లా అమ్ముకునేది. పాపం దోశ తిని ఎగ్గొట్టేదట. ఏమీ లేకుండే కాళ్ళకు మంచి ఒక బ్రాండెడ్ చెప్పులు కొనుక్కోవడానికి కానీ, బ్రాండెడ్ టీషర్ట్, బ్రాండెడ్ ప్యాంట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని బాల్కసుమన్ అనేక క్రిమినల్ యాక్టివిటీస్ చేసి ఆ గోదావరి నదిలో వారుతున్న ఇసుక దందాలు చేసి ఇవాళ కోట్లకు పడగెత్తిండని పెద్ద చర్చలు జరుగుతున్నాయి. అంటే ఆయన ఎదగడం కోసము రైల్వే పట్టాలను కోయడము, లేకపోతే ఒక సింగరేణి భవన్ కాల్చడము, జిఎం భవన్ కాల్చడము, మిలిటెంట్ యాక్టివిటీలు చేయడం అనేది ఆయనకు సర్వసాధారణం. అట్లా చెప్పుకుంటారు. చెన్నూరులో కూడా చెరువులో ఇండ్లు కట్టించి డబ్బులు లేపుకొని జస్ట్ పునాదులు లేపి పిల్లర్లు వేసి డబ్బులన్నీ మింగిండు. అట్లాంటి క్రిమినల్ యాక్టివిటీస్ కూడా చేసిండు అనేది బాల్కసుమన్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈయన మీరు కండువ చూడవచ్చు. ఈ కండువ ఇలా మాట్లాడిన దాంట్లో కేసీఆర్ బొమ్మ ఉంది. అంటే కండువ పైన కేసీఆర్ బొమ్మ ఉంది, మీరు చూడొచ్చు. కేసీఆర్ బొమ్మ ఉందంటే ఏంది, కేసీఆరే మాట్లాడిస్తున్నట్టు. కేటీఆర్ ఆదేశానుసారంగానే మాట్లాడతారు. మరి ఇంత జరుగుతుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేను అసలు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టను, నిన్నటి దాకా బండి భగీరథ విషయంలో కూడా రెచ్చిపోయిండు అన్నాడు కదా, ప్రతిరోజు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా అన్నాడు. ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళని
శిక్షించడానికే నేను ప్రతిపక్ష హోదాలు ఉన్నా అన్నాడు. అవును. మరి బాల్కాసు మన రైల్వే పట్టాలు కోసేస్తే రేపు రైల్లో ప్రయాణించేటోళ్ళ దాంట్లో కొన్ని వేలాది మంది ఉంటారు. అవును. దాంట్లో మైనర్ బాలికలు ఉంటారు, మేజర్ బాలికలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళందరినీ బాల్కాసు మన చంపడానికి సిద్ధమైతే మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టిండా? పెట్టలే. రేపు సింగరేణి భవన్ కాల్ చేస్తా అంటున్నాడు, దాంట్లో కార్మికులు ఉంటారు, మరి వాళ్ళు చచ్చిపోయినా తెలంగాణ బిడ్డలే. మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టిండా? పెట్టలే. మిలిటెంట్ యాక్టివిటీ అంటుండు, అంటే అందరినీ తుపాకులు పట్టుకొని లేదంటే గన్నులు పట్టుకొని కాల్చే అంటుండు. ఇంకా దీన్ని లైవ్లోనే మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీలు టకటక ఎడిట్ చేసి కట్ చేసిరట. ఇది అంతలోపే నెటిజన్లు యాక్టివ్ అయిపోయి ఇప్పుడు ఈయన మాట్లాడిందంతా కొంత మట్టుకే బయటకు వచ్చింది. అవును. ఇంకా రేవంత్ రెడ్డిని కూడా లేపేయరు అనడచ్చు, లేకపోతే సచివాలయాన్ని లేపేయాలి అనడచ్చు, అసెంబ్లీని లేపేయాలి అనడచ్చు. ఎన్ని లేపేయమన్నాడో ఎంతమందిని చంపమన్నాడో మనకు తెలియదు. కట్ చేసుకున్నారు, వాళ్ళ మధ్యలో చేసుకున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారికి కూడా బాల్కా సుమన్ నుంచి పెద్ద ముప్పు ఉంది. బాల్కా సుమన్ ఇట్లనే వదిలేస్తే రేవంత్ రెడ్డిని కూడా లేపేయచ్చు, మనకు తెలియదు. చెప్పలేదు. ఎందుకంటే సీఎం పదవి కేటీఆర్కు పోయిందని మళ్ళీ అత్తే కేసీఆర్ను ఏదో చూపెట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ కేటీఆర్ను సీఎం చేసుకుంటే నేను మంత్రి కావాలని నేను ఆలోచిస్తుండు. ఇప్పుడు వాళ్ళందరికీ అడ్డంకి ఇప్పుడు రేవంత్ రెడ్డి మారిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద కూడా ఏమైనా చేయొచ్చు, దాడి జరగచ్చు. ఇప్పుడు సింగరేణి భవన్ కాల్ చేయమన్నాడు, రేవంత్ రెడ్డిని ఏమన్నా చేయమని అన్నాడు అని మనం ఎట్లా అనుకుంటాం? అవును. ఇట్లా సంఘ విద్రోహ శక్తులు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇట్లాంటి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయకపోతే అమాయకులను కూడా, అంటే రేవంత్ రెడ్డికి బాడీ గార్డులు ఉంటారు, గన్మ్యాన్లు ఉంటారు, పెద్ద ఫోర్స్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలను కానీ లేదంటే విత్ ఇన్ ద బీఆర్ఎస్ కార్యకర్తలనే చేసి కూడా ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిరని పడేయచ్చు. ఏదైనా దిగజారుతారని మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ అంశం మీద ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలు డీజీపీ వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందన్న. నాంపల్లి స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైందని అంటారు. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని, అంటే మళ్ళీ ఇంకొవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా కఠినతరమైన శిక్షలు పడనా, ఎలాంటి శిక్షలు పడితే మళ్ళీ మాట్లాడుకుని ఉంటారు. అదే చట్టంలో బలంగా శిక్షలు వచ్చి ఇట్లాంటి క్రిమినల్స్కు ఫస్ట్ ఎస్సీ రిజర్వేషన్ అనేది తీసేయాలి. ఎందుకంటే ఇట్లా రిజర్వేషన్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం దాంట్లో ఉండే కమిటీ చైర్మన్లు సభ్యులు అందరూ కలిసి రిజర్వేషన్లు ఇచ్చేది మంచి వాళ్ళ కోసం, వెనుకబడ్డ వాళ్ళ కోసం, సామాజికంగా అంటరానితనానికి గురైన వాళ్లకు అయ్యో పాపం వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళ కులాలకు మంచి జరుగుతుందని ఇచ్చిర్రు. కానీ ఈయన రైల్వే ట్రాక్లనే కోసేయండి, భవన్లు కాల్చిపెట్టండి అంటే కొన్ని వేలాది మంది ఇప్పుడు చక్కగా పోయేది నువ్వు కోసేస్తే ట్రైన్ అటు వెళ్ళిపోతుంది, కూలిపోతుంది. ట్రైను ప్రమాదానికి గురైనప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే ఇంత సంఘ విద్రోహ శక్తికి రిజర్వేషన్ అవసరమా? ఆల్రెడీ ఒకసారి ఎంపీగా ఇచ్చిర్రు, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రిజర్వేషన్ ఇచ్చారు. ఒకసారి ఎంపీ అయిండు, ఒకసారి ఎమ్మెల్యే అయిండు, ఒకసారి విప్ అయిండు. ఇన్ని క్రిమినల్ యాక్టివిటీస్ మాట్లాడుతున్నా చేస్తున్నా ఇంకా ఇట్లాంటి వాడికి రిజర్వేషన్ అవసరమా? అంటే ఇప్పుడు బాల్క సుమన్ ఉంది బీఆర్ఎస్ పార్టీలో. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బాల్క సుమన్ ఆయన మాట్లాడిన మాటల వెనుక కేసీఆర్ కేటీఆర్ ఉండు అనుకోవచ్చు. 100% వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు, ఎవరినైనా ఉరేసి చంపేమంటే ఉరేసి చంపుతాడు, కొట్టి చంపమంటే కొట్టి చంపుతాడు, నరికి చంపమంటే నరికి చంపుతాడు, ఏదైనా గాలబెట్టాడు. కేటీఆర్ గారు కూడా నా తమ్ముడు, అవును తమ్ముడు అని తమ్ముడు ఏదైనా చేస్తాడు నా కోసం, ఎంతకైనా తెగిస్తాడు మన కోసం, మనం ఏది చెప్తే అది చేస్తాడు అన్నాడు. ఈయన కూడా మేము కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆదేశాల మేరకే మా ప్రతి మాట ఉంటుంది, ప్రతి యాక్టివిటీ ఉంటుందని చెప్పి బాల్కా సుమన్ చెప్పిండు, స్పష్టంగా చెప్పిండు. ఇంత మాట్లాడుతున్నా మొన్న బండి భగీరథ విషయంలో బండి సంజయ్ని రాజీనామా చేయాలి అన్నారు. అవును, కేంద్ర మంత్రి పదవికి. మరి ఇప్పుడు బాల్కా సుమన్ ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాకు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు రాజీనామా చేయాలని వద్దా? చేయాలి, 100% చేయాలి. ఆయన కార్యకర్తనే కదా, ఆయన మాజీ ఎంపీ ఎమ్మెల్యేనే కదా, ఆయన విప్పే కదా. మరి కేసీఆర్ నైతిక బాధ్యత వహించి బాల్కా సుమన్ మాటలకు చింతించి బాధపడి బాల్కా సుమన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రిజైన్ చేస్తేనే వీళ్ళకేమైనా చిత్తశుద్ధి ఉందన్నట్టు. మరి బండి భగీరథ విషయంలో ఒకలాగా, బాల్కా సుమన్కు ఒకలాగా,
మరి ఇది ప్రవర్తిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాపం మరి బాధ అనిపించదా? ఆయన ఎంత ఫీల్ అవుతాడు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మొత్తం ధర్మం న్యాయం మాట్లాడతా రెచ్చగో అసలు తప్పు చేసిన తాట తీస్తా అన్నాడు కదా. మరి ఇప్పుడు బాల్కా సుమన్ తాట ఎందుకు తీస్తలే? బాల్కా సుమన్ మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదని అడుగుతున్నారు జనాలు. నిన్న ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గంలో మునుగోడు క్యాంప్ ఆఫీసులో 10వ తరగతి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు ఒకే రోజు 32,20,000 రూపాయలు వాళ్ళకు బహుమతిగా ప్రధాన డిస్ట్రిబ్యూట్ చేసినన్న. అంటే ఇది ఎట్లా చూడాలన్న? రాజగోపాల్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉన్నాయి. ముఖ్యంగా బడులని అంటే ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో, అలా చదువుకున్న విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలన్న లక్ష్యంతో రాజగోపాల్ రెడ్డి గారు ముందుకు పోతారన్న. దాని గురించి మీరు ఏం చెప్తారన్న? అదే అసలు సంచలనాలకు మారు పేరు అంటారు కోమటిరెడ్డి రాజగోపాల్. ఆయన ఏం మాట్లాడిన సంచలనమే, ఏదైనా నిర్ణయాలు తీసుకున్న సంచలనం. గతంలో బెల్ట్ షాపుల విషయంలో బంద్ చేయడం మునుగోడు నియోజకవర్గంలో వైన్స్ల టైమింగ్నే మార్చేయడం, మధ్యాహ్నం 1 గంట దాకా ఎవడు తెరవద్దు అనడం, సిట్టింగ్స్ కూడా 6 గంటల దాకా ఎవడు కూర్చోవద్దు మధ్యాహ్నం అని చెప్పడం. ఇప్పుడు మళ్ళా మనం గత సంవత్సరంలో కూడా దాదాపు 32 లక్షలు ఎంతను మరి మొత్తానికైతే ఇప్పటి వరకు ఆయన 77 లక్షల రూపాయలు ఓన్లీ పిల్లల కోసం డిస్ట్రిబ్యూషన్ చేసి టాపర్లకు అయితే 10th టాపర్లు వచ్చిన వాళ్ళకి మొన్న 32 లక్షల పైన. గతంలో మరి అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 25,000, సెకండ్ వచ్చిన వాళ్ళకు 15,000, థర్డ్ వచ్చిన వాళ్ళకు 10,000 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిన అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వట్లేదు. నాకు తెలిసి భారతదేశంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ బడులలో చదువుతున్న 10వ తరగతి మరి స్టూడెంట్లకు ఎవ్వరు కూడా టాప్ వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకు ఇప్పటిదాకా డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేరు. మరి ఇంత గొప్ప పని చేస్తుంటే ఒక్క ఎమ్మెల్యేనన్నా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ నియోజకవర్గాలలో ఇవ్వాలి కదా. మరి ఈ సంవత్సరమేనా అంటే కాదు, గత సంవత్సరం కూడా 20-30 లక్షల దాకా ఇచ్చిండు. గతంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం పెంచి టాపర్లకు డబ్బులు ఎక్కిస్తున్నాడు. మళ్ళీ మొన్నటికి మొన్న నెల కింద జూనియర్ కాలేజీలలో చదువుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు ఒక 20 లక్షల పైన, అంటే మొత్తం ఒక 70-80 లక్షల వరకు ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ జూనియర్ కాలేజీలలో చదివిన వాళ్ళకే ఇచ్చిన ఎమ్మెల్యే ఎక్కడన్నా ఉన్నాడా? టాప్ 1, 2, 3 వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఇచ్చి ఒక మొమెంటో ఇచ్చి ఒక అవార్డు లాగా వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇచ్చి ఒక శాల్వా కప్పి సన్మానం చేసి ఒక ఫోటో దిగడం వల్ల వీళ్ళకి ఇంకా మోటివేషన్ అయ్యి భవిష్యత్తులో మనం కూడా రాజగోపాల్ రెడ్డి గారి లాగా పెద్దగా ఎదిగి కొన్ని వేల మందికి సాయం చేయాలని చెప్పేసి. నిన్న వీడియోలో నిన్న రాజగోపాల్ రెడ్డి గారి కార్యక్రమంలో ఒక అమ్మాయి అంటుంది, నాంపల్లి మండలం అంట, సార్ నేను యూపీఎస్కి ప్రిపేర్ అవుతున్నా, నేను ఐపీఎస్ అంటే ఆయన ఆర్థిక సహాయంతో ఆమె చదువుకుంటుంది, గతంలో కూడా ప్రైజ్ మనీ వచ్చింది, రేపు పొద్దుగాల నేను ఐపీఎస్ అయ్యి మీరు సీఎం అయిన తర్వాత మీ దగ్గర నేను పని చేయాలనుకుంటున్నానే మోటివ్ తోటి అమ్మాయి మాట్లాడింది. ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది అన్న. దీన్ని ఎట్లా చూడాలి అంటే చిన్నపిల్లల్లో అంత ఇప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద మనసు వచ్చింది అమ్మాయి అంటే అంత ఇన్స్పిరేషన్ అయింది, ఎంత మోటివేషన్ అయింది అంటే సన్మార్గంలోకి విద్యార్థులను తీసుకురావడం. రేపు చాలా మంది కూడా ఐఏఎస్లు అవుతామంటారు, ఐపీఎస్లు అవుతామంటారు, డాక్టర్లు అవుతామంటున్నారు. వీళ్ళంతా కూడా రాజగోపాల్ రెడ్డి గారి లాగా మేము సేవ చేస్తామంటున్నారు. అంటే ప్రతి ఎమ్మెల్యే అట్లా ఇన్స్పిరేషన్గా ఒక రోల్ మోడల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ చాలామంది బయట ఎమ్మెల్యేలు రోజుకి ఎంత సంపాదిస్తున్నాం, ఎంత సంపాదించాలని చూస్తారు. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రోజుకు నేను ఎంత ఖర్చు పెట్టాలి అని చూస్తాడు. అంటే ఎంత తేడా బయట నాయకులకు రాజగోపాల్ రెడ్డి గారికి. అట్లా నిన్న జరిగిన దానికి నేను కూడా అటెండ్ అయినా, చూసిన. వాళ్ళకు భోజనాలు పెట్టించి మంచిగా వాళ్ళకు అన్ని ఛార్జీలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించుకొని వాళ్ళ టీచర్లను పిలిపించుకొని ఒక నాయకులను పిలిపించి సర్పంచ్లను పిలిపించి పెద్ద నాయకులను పిలిపించి వాళ్ళందరి ముందు ఇవ్వడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇట్లాంటి వాళ్ళే రేపు కావాలి సమాజంలో. రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో టాప్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈయననే ప్రభుత్వం నుంచే ఇచ్చేస్తాడు. ఇక సీఎం అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి సొంత నిధులతో ఇస్తుండు. అదే సీఎం అయితే రాష్ట్రం అంతా ఇవ్వచ్చు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖలే మారిపోతాయి.
అన్న ఇప్పుడు మంత్రి పదవి వస్తుంది అని అంటున్నారు కదా రాజగోపాల్ రెడ్డి గారికి. విద్యాశాఖ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టుంది రాజగోపాల్ రెడ్డి గారికి. మీకేమనిపిస్తుంది అన్న? విద్యాశాఖ ఇవ్వాలి, విద్యాశాఖ ఇచ్చి బడ్జెట్ కూడా కేటాయించాలి. మళ్ళీ బడ్జెట్ కేటాయించకుండా విద్యాశాఖ ఇస్తే మళ్ళీ రాజగోపాల్ రెడ్డి గారే మళ్ళీ సొంత డబ్బులు పెట్టి చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ఇంట్లో ఉన్న డబ్బులన్నీ ఆయన నిన్న ఒక అద్భుతంగా స్పీచ్ ఇచ్చిండు సారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రతి కంపెనీ ఉన్న వాళ్ళు కానీ, ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కానీ, బిజినెస్ మ్యాన్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి సేవ చేయాలని చెప్తూ వారెన్ బఫెట్ గారు 90% ఆయన సంపాదించిన ఆస్తులలో అంటే దాదాపు 90,000 కోట్లు అక్కడుండే బిల్ గేట్స్ ఫౌండేషన్కో దేనికో ఇచ్చి అంటే సమాజానికి పనిచేయమని చెప్పిండట. అంటే కేవలం 10% వాళ్ళ కొడుకు కూతురికి ఇచ్చి అంటే ఒక 100 కోట్లు సంపాదిస్తే ఒక 10 కోట్లు మాత్రమే ఫ్యామిలీకి ఇచ్చి మిగతాదంతా 90% సొసైటీకి ఇచ్చినాను. ఒక 1000 కోట్లు ఉంటే 100 కోట్లు కొడుకు కూతురుకి 50 కోట్లు ఇచ్చి మిగతా 900 కోట్లు సొసైటీకి ఇస్తారట. ఇట్లాంటి విషయాలు ఆయన చెప్పడం. తర్వాత చాలామంది అమ్మాయిలకు న్యూట్రిషన్ ఫుడ్ అందట్లేదు, ప్రోటీన్ ఫుడ్ అందట్లేదు, ఇది చెయ్యాలి, ఎంతమందిని అంటే రక్షించాలి అని చెప్పేసి నిన్న అద్భుతంగా స్పీచ్ ఇచ్చిండు. ఇట్లా మరి మిగతా ఎమ్మెల్యేలు ఈ రకంగా ఆలోచిస్తే తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ అసలు పేదరికం ఉండదు, అనారోగ్య సమస్యలు ఉండవు, రోగులు ఉండరు, కష్టాలు ఉండవు, కన్నీళ్ళు ఉండవు, దుఃఖాలు ఉండవు. ఇట్లాంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రి కావాలి. ఇంకా తర్వాత టర్మ్లోనో ఇంకా తర్వాతనో ముఖ్యమంత్రి అయితే ఇంకా మంచిది. ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఇంకా కాంగ్రెస్ పార్టీకే మంచి పేరు వస్తుంది. ఆయన ఒక్క రూపాయి అవినీతి చేయడు, మంచిగా చేస్తాడు, అప్పుడు పార్టీకి పేరు వస్తుంది కదా. 100% విద్యకు వైద్యానికి ఎక్కువ కేటాయిస్తాడు. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు సతీమణి కూడా అద్భుతంగా ప్రసంగించారు. వాళ్ళ అత్తమ్మనట మొత్తం వాళ్ళ కోడళ్ళందరినీ సమానంగా చూసేదట, అంటే తల్లిలాగా చూసేదని చెప్పింది. రాజగోపాల్ రెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తికి జన్మనిచ్చిందంటే ఆమె ఎంత గొప్ప వ్యక్తి. ఈయన ఎప్పుడు పేదవాళ్ళ కోసం విద్యార్థుల కోసమే ఆలోచిస్తాడు. మాకు భగవంతుడు ఇంకా ఇస్తూనే ఉంటాడు, భగవంతుడు ఇచ్చినన్ని రోజులు మీకు ఇస్తూనే ఉంటామని చెప్పేసి ఆమె అద్భుతంగా ప్రసంగించింది. చెక్కుల మీద సంతకాలు పెట్టేటప్పుడు కూడా దేవుడి దగ్గర పెట్టి ఈ చెక్కు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ రెడ్డి లాగా పెద్దగా ఎదిగి మళ్ళీ లక్షలాది మందికి సాయం చేయాలని కోరుకుంటున్నానని చెప్పి నిన్న కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా అద్భుతంగా అంటే చెప్పిండ్రు. అంటే ఇట్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మగవాళ్ళంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. ఆడవాళ్ళందరూ కూడా కోమటిరెడ్డి లక్ష్మి గారిని ఆదర్శంగా తీసుకొని సమాజంలో మీకున్నది మొత్తం కొడుకులకు కూతుర్లకు కాకుండా అట్లీస్ట్ బాగా సంపాదించిన వాళ్ళు మన ఊర్లలో కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు ఉంటారు శ్రీనివాస్. వాళ్ళు కూడా రేషన్ కార్డుకి అప్లై చేస్తారు కానీ 10th ఫస్ట్ వచ్చిన వాళ్ళకు 10,000 ఇద్దాం అనుకోరు. వాళ్ళకి ఇంటికాడ మంచి ఫార్చునర్ కారు ఉంటుంది, లేకపోతే షిఫ్ట్ కారు ఉంటుంది. నేను అనేది ఇన్స్టాల్మెంట్లో కొనేటోళ్ళని అంటలే, ఫుల్ పేమెంట్ అయిపోయి పెద్ద బంగ్లా ఉండి 50 లక్షలు 1 కోటి రూపాయల బంగ్లా ఉండి కారుండి ఒక 10 ఎకరాల భూమి ఉండి కొడుకు అమెరికాలోనో లండన్లోనో న్యూజిలాండ్లో కెనడాలోనో యూరోప్లోనో ఉన్న వాళ్ళు కూడా రేషన్ బియ్యం తీసుకుంటామంటారు, కళ్యాణ లక్ష్మి తీసుకుంటామంటారు, రైతు బంధు తీసుకుంటామంటారు. నుంచి వచ్చిన ఏ వదులుతలేరు, రైతు బంధు కూడా తీసుకోవాలి, ప్రభుత్వ పథకం. ఇట్లా అంటే ఎక్కడేమన్నా దొరుకుతుందా తిందాం అనేటోళ్ళు ఉన్నారు, డబ్బున్న వాళ్ళ దాంట్లో కూడా చాలామంది. అవును. కానీ అయ్యో మా స్కూల్లో ప్రభుత్వ స్కూల్లో మరి టాపర్లకు ఎంకరేజ్ చేద్దాం, నిరుపేదలు ఉన్న వాళ్ళు ఎవరన్నా టాలెంట్ ఉన్నోడికి ఎంకరేజ్ చేద్దాం, మాకు రైతు బంధు కోటీశ్వర్లకు అని అంటారా? ఇదే రాజగోపాల్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రకటించిండు, అధ్యక్ష మనలాంటి వాళ్ళకు రైతు బంధు ఎందుకు, భూస్వాములకు డబ్బున్న వాళ్ళకి ఎందుకు, మేము కౌలుకి ఇస్తున్నాం, పాపం వాళ్ళు చేసుకుంటారు, ఇస్తే కౌలు రైతులకు ఇచ్చినా ఏం కాదు. రాష్ట్రంలో ఎవరు చెప్పలే, రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరే ఆ మాట, మిగతా వాళ్ళు ఇస్తే తిన్నారు. కానీ రాజగోపాల్ రెడ్డి గారు కనుక వచ్చిన రైతు బంధును కూడా నిరుపేదలకే విద్యార్థులకే పంచిండు. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి పేదలకు పంచి పెడతారంట ఆ డబ్బులన్నీ. మరి ఇట్లా గతంలో కూడా ఏ నాయకుడు చేయని పని పిల్లాయపల్లి కాల్వని, ధర్మాసాగర్ ధర్మారెడ్డి కాల్వని అక్కడ మొత్తం దాదాపు 20-30 కోట్లు పెట్టి కాలువలు తవ్వించిండట. అంటే ఏ రాజకీయ నాయకుడు అన్నా ఏదైనా కాలువలలో మిగులుతాయని చూస్తారు కానీ
ఈయన డబ్బులే కాలువలు పెట్టి కాలువలు తవ్వించి ఇలా రైతులు పంటలు పండించుకోవడానికి ఉపయోగపడ్డాడంటే నీళ్ళన్నీ వస్తున్నాయి. అసలు ఆషామాషి కాదు. వాళ్ళ అమ్మ పేరు మీద 13 కోట్లు పెట్టి వృద్ధాశ్రమం పెట్టడం, ఆ దిక్కుమొక్కు లేని వాళ్ళకు కంటి ఆసుపత్రులలో తీసుకెళ్ళి కంటి ఆపరేషన్లు వేపించడం, లేదంటే బోర్లు లేని దగ్గర బోర్లు వేపించడం. అంటే రాజగోపాల్ రెడ్డి గారు అంటే సేవ అంటే రాజగోపాల్ రెడ్డి గారు అని మునుగోడులో అందరు మాట్లాడుతారు. అరే ఇట్లాంటి వ్యక్తి కొన్ని వందలాది వేలాది మందికి కూడా మరి అపోలో హాస్పిటల్లో కానీ అనేక రకాల హాస్పిటళ్ళల్లో సొంత డబ్బులు పెట్టి వైద్యం ఇప్పించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడని మనం అందరం వింటున్నాం. అట్లా రాజగోపాల్ రెడ్డి గారు అనేక మందికి ఫిక్స్డ్ డిపాజిట్ కూడా అంటే మగదిక్కు లేని వాళ్ళకు చిన్నపిల్లల వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేసిండని నెల అనేక మంది పేదవాళ్లకు తండ్రి లేని వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడని వింటున్నాం, చూస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తి ఇంకా సీఎం అయితే కూడా బాగుంటుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న. ఇంకో విషయం లాస్ట్, అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఎంత సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు కదా, అంటే రాష్ట్రంలో ఫస్ట్ సరే దేశాన్ని తర్వాత మాట్లాడుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి 118 ఎమ్మెల్యేలు ఎందుకు వాళ్ళు కొంచెం కూడా ఇనిషియేషన్ తీసుకోవడానికి ముందు రావట్లేదు? అంటే వీళ్ళకు రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏందన్న సింపుల్గా చెప్పండి. అదే రాజగోపాల్ రెడ్డి గారు నాకు తెలిసి ఆయన భక్తు రాజకీయ నాయకుడు కాదైనా, ఆయన భక్తు సేవకుడు. నాకు తెలిసిన కాడికి పబ్లిక్ సర్వెంట్, ఒక సేవా దృక్పథం ఉన్న వ్యక్తి, చలించే వ్యక్తి, మనసున్న వ్యక్తి, డబ్బు కంటే మనుషులకు ఎక్కువ విలువిచ్చే వ్యక్తి, డబ్బు కంటే ప్రాణాలకు ఎక్కువ విలువిచ్చే వ్యక్తి నేను గమనించేది. చాలామంది ఏంటంటే డబ్బులు ఎందుకు వృధా చేసుకోవడం అనేటోళ్ళనే చూస్తాం, లేదంటే డబ్బులు సంపాదించుకునేటోళ్ళని చూస్తాం. కానీ నేను ఆల్రెడీ సొంతంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెద్ద బడా కాంట్రాక్టర్గా, దేశంలోనే టాప్ కాంట్రాక్టర్గా ఎదిగి, అంటే కొంతమంది చెప్పుకుంటారన్న ఆయన రాజకీయాలకు రాకపోతే టాటా బిర్లాతోటి పెద్దగా పోటీ పడేటోళ్ళు 1,00,000 కోట్లైనా సంపాదించుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తి. కానీ ఇప్పుడు గత 15-16 ఏళ్ళ నుంచి రాజకీయాలలో 2009లో అంటే ఒక సంవత్సరం ముందే రావచ్చు, అంటే దాదాపు 18 ఏళ్ళ నుంచి రాజకీయాల మీద ఫోకస్ పెట్టడం వల్ల ఇంకా డబ్బు సంపాదించేది కూడా సంపాదించకపోవచ్చు. కానీ అప్పటికే సంపాదించుకున్నది కానీ ఇప్పుడు సంపాదిస్తుంది. కానీ నేను పేదవాళ్ళకే పెట్టాలి, నేను మా అంటే ఇంకొక 20 ఏళ్ళు యాక్టివ్గా ఉంటా కావచ్చు, నేను ఉన్నన్ని రోజులు పేదల కోసమే చేసిపోవాలి, పోయేటప్పుడు ఏమైనా ఎత్తుకపోయేది ఏముంది అనే లైన్లో మాట్లాడుతుంటూ ఇంకా అనేక మందికి కూడా ఇన్స్పిరేషన్గా నిలబడుతుంటూ, దయచేసి ఆ ప్రోగ్రాం చూసిన తర్వాతనైనా మిగతా ఎమ్మెల్యేలు, డబ్బున్నోళ్ళు, ఎన్ఆర్ఐలు, మీ గ్రామాలలో టాలెంట్ ఉన్న ఒక పేద నిరుద్యోగులను కానీ, పేద విద్యార్థులు కానీ, టాలెంట్ ఉన్న వాళ్ళకి కానీ, మంచి వాళ్ళకి కానీ మీరు ఆర్థికంగా సాయం చేసి రాజగోపాల్ రెడ్డిని గారిని ఆదర్శంగా తీసుకుంటే సమాజంలో మంచి సమాజం ఏర్పడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.